వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించారు. తన భార్య నిర్మల ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలియజేశారు. సంగారెడ్డిలో మళ్లీ ఓట్లు అడగనని, రాష్ట్రం మొత్తం అడుగుతానని అన్నారు. తాను పోటీలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం పనిచేస్తారని హామీ ఇచ్చారు. రాష్ట్ర సర్కార్ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకున్నా పథకాలు అమలు చేస్తున్నారని తెలియజేశారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డులలో పోటీ చేసినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులను కూడా గెలిపించాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి కోరారు. పని కావాలంటే ఈమె ఫోన్లలో దొరుకుతుంది, ఈమెను పట్టుకోండి. చైర్మన్ సాబ్ ఈమెనే ఫీల్డ్లో ఉంటుంది కదా. ఇక నేను ఇట్లా వస్తా, మీరు ముచ్చట పడ్డారు అనుకోండి నన్ను కలవాలని, ఇట్లా మీటింగ్ పెట్టమంటే పెడతా, మీతో మాట్లాడతా. ఇక పోటీ ఓపిక నాకు లేదు. ఇట్లా వస్తా, పనులు చేసి పెడతా, మీకు పనులు చేసి పెడతా, నో ప్రాబ్లం. నేను ఎమ్మెల్యే లేకున్నా మీకు చేస్తున్నానా లేదా? పనులు చేస్తున్నా కదా. ఇక నిర్మలనే ఉంటుంది ఇక ఫీల్డ్లో. నేను అందుకే మొన్న దసరాకి చెప్పిన, నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెను అని చెప్పేసిన. అందుకే నేను అంతే కదా. ఇక నాకు అంత ఓపిక, ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర. మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. పని కావాలంటే ఈమె ఫోన్లలో దొరుకుతుంది, ఈమె